హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజేష్, స్టేషన్ మాస్టర్, అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ. సో మనం ప్రీవియస్ వీడియోస్లో ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2024 నోటిఫికేషన్లో వచ్చినటువంటి స్టేషన్ మాస్టర్ అదేవిధంగా గూడ్స్ ట్రైన్ మేనేజర్ పోస్టులకు సంబంధించినటువంటి కంపారిజన్ మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఏ విధంగా ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఉంటుంది, నేచర్ ఆఫ్ డ్యూటీ ఏ విధంగా ఉంటుంది అని మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో ఈ 2024 ఎన్టీపీసీ నోటిఫికేషన్లో రిమైనింగ్ 3 పోస్ట్ ఏంటి సార్? సిసిటిఎస్ కావచ్చు, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ కావచ్చు, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ఈ 3 పోస్టులను కంపేర్ చేద్దాం. సో ఏ పోస్ట్కి ఏ జాబ్ ఉంటుంది, ఎక్కడ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఉంటుంది, ప్రమోషన్ ఏ విధంగా ఉంటుంది, అసలు ఏం డ్యూటీ చేయాలనేది మనం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో చూడండి సార్, ఫస్ట్ సిసిటిఎస్. సో ఆర్ఆర్బి ఎన్టీపీసీలో ప్రీవియస్లీ కమర్షియల్ అప్రెంటిస్ అని ఉండేది సార్. సో ఆ పోస్ట్ని కొంచెం రీనేమ్ చేసి కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్గా చేశారు. సో ప్రీవియస్గా ఓన్లీ కమర్షియల్ డిపార్ట్మెంట్ వాళ్ళకే ఉండేది, కానీ ఫర్ ద ఫస్ట్ టైం టికెట్ చెకింగ్ స్టాఫ్ సిటిఐ ఉంటారు సార్, సిటిఐ చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ ఉంటారు. సో ఆ సూపర్వైజర్ పోస్ట్ కూడా ఫర్ ద ఫస్ట్ టైం ఆర్ఆర్బి నుంచి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. కాబట్టి సో ఎవరైతే సిసిటిఎస్ సెలెక్ట్ అవుతారో వాళ్ళే కమర్షియల్ ఇన్స్పెక్టర్గా చేయొచ్చు, లేదంటే సిటిఐగా కూడా మీరు చేయొచ్చు, ఏదైనా ఒకటే చేస్తారు. సో అంటే టికెట్ చెకింగ్ డిపార్ట్మెంట్, అదేవిధంగా స్టేషన్ ఎర్నింగ్స్ అంటే బుకింగ్ డిపార్ట్మెంటు, గూడ్స్ డిపార్ట్మెంట్ అన్నీ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. సో కంప్లీట్లీ ఇది సూపర్వైజర్ జాబ్ సార్, కంప్లీట్లీ సూపర్వైజర్ జాబ్ మాత్రమే. కానీ స్టార్టింగే సూపర్వైజర్ ఇవ్వకపోవచ్చు, ఖచ్చితంగా మీరు ఒక 2-3 ఇయర్స్ అన్ని జాబ్స్ మీరు చేస్తేనే మీకు ఖచ్చితంగా ఈ సూపర్వైజర్ జాబ్ అనేది నెక్స్ట్ 2 to 3 ఇయర్స్లో మీకు మీ యొక్క ఎబిలిటీ ప్రకారం మీకు ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ సార్, ఆర్ఆర్బిలో స్టేషన్ మాస్టర్ కేటగిరీ తర్వాత లెవెల్ 6 ఉద్యోగం మీకు కావాలి అంటే ఇది బెస్ట్ ఆప్షన్ సార్, ఇది బెస్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ చెప్పండి సార్, ఫస్ట్ మంత్ శాలరీ అప్రాక్సిమేట్లీ ప్రజెంట్ ఈ రోజు ఉన్నటువంటి బేసిక్ ప్రకారం నేను చెప్పాను, ఈ రోజు ఉన్నటువంటి డిఏ ప్రకారం చెప్పాను. సో మీరు డ్యూటీ జాయిన్ అయ్యే వరకు మీకు అప్రాక్సిమేట్లీ 60,000 65,000 వరకు కూడా రావచ్చు, బేస్డ్ అప్ ఆన్ యువర్ సిటీ. సో కొన్ని సిటీస్కి 10% ఉంటుంది, కొన్ని సిటీస్కి మ్యాక్సిమం ఈ పోస్టులన్నీ హెడ్ క్వార్టర్స్లో ఉంటాయి. కాబట్టి మీ శాలరీ అప్రాక్సిమేట్లీ 65,000 to 70,000 ఉంటుంది సార్. 65,000 to 70,000 అనేది ఫర్ ద ఫస్ట్ మంత్ మీకు శాలరీ రావడం జరుగుతుంది. అదేవిధంగా దీన్ని మెడికల్ జాయింట్ సిసిటిఎస్కి B2. సో కంపేర్ టు A2 కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు, మెడికల్ స్టాండర్డ్ B2 ఉన్న వాళ్ళు ఈ పోస్ట్కి ఎలిజిబుల్. నెక్స్ట్ పాయింట్ సార్, ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పోస్ట్కి మీరు అప్లై చేయాలనుకుంటే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మీరు ఈ పాయింట్ మీకు తెలిస్తే మీరు ఖచ్చితంగా అప్లై చేస్తారు, అప్లై చేయాలని మీ ఇష్టం. పర్ఫెక్ట్ టైమింగ్స్ అనేది ఉండే సార్. మార్నింగ్ 8 o'clock రావాలి, ఈవినింగ్ 4 o'clock వెళ్ళాలి, మార్నింగ్ 7 o'clock రావాలి, ఈవినింగ్ 7 o'clock వెళ్ళాలి, రూల్ ఏం లేదు. నో టైమింగ్స్, నో రెస్ట్. ఈ రోజు రెస్ట్ అనేది మీకు ఉండదు. సూపర్వైజర్ క్యాడరీ కాబట్టి మీకు డైలీ డ్యూటీ లాగానే. సో నైట్ షిఫ్ట్ అనేది ఉండదు. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీలో మీరు వెళ్ళాల్సి వస్తే అప్పుడు నైట్ షిఫ్టే ఉంటుంది. సో రెగ్యులర్గా అయితే నైట్ షిఫ్ట్ అయితే ఉండదు ఈ పోస్ట్కి. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ మ్యాక్సిమం కమర్షియల్ డిపార్ట్మెంట్లో కానీ సో ఏదైనా లోడ్ అడ్జస్ట్మెంట్ ఉన్నప్పుడు మాత్రమే వెళ్తారు తప్ప రెగ్యులర్గా టికెట్ చెకింగ్ స్టాఫ్. సో టికెట్ చెకింగ్ స్టాఫ్ ఉంటారు సార్, సీటే ఉంటారు. సో ఖచ్చితంగా ఏదో ఒక ట్రైన్లో ట్రావెల్ చేసి వచ్చినప్పుడు అప్పుడు నైట్ షిఫ్ట్ ఉంటుంది. సో రెగ్యులర్గా అయితే నైట్ షిఫ్ట్ అనేది ఖచ్చితంగా ఉండదు, కానీ ఖచ్చితంగా సూపర్వైజర్ డ్యూటీ రెస్ట్ మాత్రం అంత ఈజీగా దొరకదు సార్. సో మీకు రెస్ట్ ఇవ్వాలంటే ఇంకొకరు మీ డ్యూటీ చేస్తేనే మీకు రెస్ట్ వస్తుంది. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకో. టైమింగ్స్ అనేది ఉండదు. అంటే మార్నింగ్ 10 o'clock రావచ్చు, రిలాక్స్గా ఉంటుంది, ఈవినింగ్ 4 o'clock మధ్యాహ్నం వరకు మీరు ఇన్స్పెక్షన్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ ఖచ్చితంగా ఎవరైనా సూపర్వైజర్లు మీ సీనియర్ ఆఫీసర్లు ఫోన్ చేస్తే మీరు ఖచ్చితంగా ఆ స్టేషన్కి వెళ్ళి మీరు ఖచ్చితంగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో అది ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి సార్. టైమింగ్స్ అనేది ఉండదు, ఈ టైంకి రావాలి ఈ టైంకి వాళ్ళని ఉండదు. సో నెక్స్ట్ సార్, ఈ పాయింట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఈ బెస్ట్ జాబ్ ఫర్ మెన్ అండ్ ఉమెన్ సార్. సో మెన్లో కూడా చాలామంది సూపర్వైజర్ జాబ్ కావాలి, రైల్వేలోని సూపర్వైజర్ కావాలి డైరెక్ట్. సో సూపర్వైజర్ అంటే మీనింగ్ ఏంటి సార్ అంటే మీరే మీ కింద మినిమం ఒక 20 నుంచి 30 మంది స్టాఫ్ ఉంటారు, లేకుంటే ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్ సెక్షన్ ఉంటుంది. సో మీరు చేస్తే కమర్షియల్ ఇన్స్పెక్టర్గా చేస్తారు, లేదంటే సిటిఐగా చేస్తారు, లేదంటే ఒక స్టేషన్ పెద్ద స్టేషన్ మీకు ఇస్తారు, సిబిఎస్ఆర్ చీఫ్ బుకింగ్ సూపర్వైజర్. లైక్ సికింద్రాబాద్ ఉంటుంది కదా సార్, సో అందులో సిబిఎస్ఆర్ ఉంటాడు. సో అది కూడా రావడానికి మీకు ఛాన్స్ ఉంటుంది. సో ఈ 3 పోస్టులు ఇందులో ఉంటాయి సార్. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది ఓన్లీ మేజర్ స్టేషన్స్లోనే ఉంటాయి. లైక్ సికింద్రాబాద్ కావచ్చు, నాంపల్లి కావచ్చు, లింగంపల్లి కావచ్చు, మన సికింద్రాబాద్ డివిజన్లో తీసుకుంటే. నెక్స్ట్ ఏముంటాయి సార్, నెక్స్ట్ వికారాబాద్ కావచ్చు, నెక్స్ట్ బీదర్ కావచ్చు. సో అటు ఇటు టువర్డ్స్ కాజీపేట తీసుకుంటే కాజీపేట కావచ్చు, వరంగల్ కావచ్చు, రామగుండం కావచ్చు, బెల్లంపల్లి కావచ్చు, పెద్దపల్లి కావచ్చు, నెక్స్ట్ మహబాద్ కావచ్చు, నెక్స్ట్ డోర్నకల్. సో ఆ విధంగా ఖమ్మం, ఈ విధంగా పెద్ద పెద్ద స్టేషన్స్లోనే
మీకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది ఉంటుంది. 100% ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ పెద్ద పెద్ద మేజర్ స్టేషన్లోనే ఉంటుంది. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సీసీటీఎస్గా రిక్రూట్ అయితే అసలు ప్రమోషన్ ఏ విధంగా ఉంటుంది? సో సీసీటీఎస్ అనేది మ్యాక్సిమం జాబ్ సార్. కమర్షియల్ డిపార్ట్మెంట్లో మ్యాక్సిమం సీసీటీఎస్ఏ హైయెస్ట్ పోస్ట్. లెవెల్ 7 ఉద్యోగమే లేదు. సో లెవెల్ 6 హైయెస్ట్ పోస్ట్. సో మీకు ప్రమోషన్ రాయాలంటే త్రూ ఎగ్జామ్ రాయాలి. త్రూ ఎగ్జామ్ సార్. ఎవరైతే రైల్వేలో 5 years కంప్లీట్ సర్వీస్ చేశారో వాళ్ళకి ఏసీఎం కమర్షియల్ డిపార్ట్మెంట్లో, సో మనం ప్రీవియస్ వీడియోలో ఏమని చెప్పాం కదా, ఆపరేటింగ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఆపరేటింగ్ మేనేజర్ ఏ విధంగా ఉంటుందో, సో ఇందులో కూడా ఏసీఎం అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ అవుతారు సార్. ఏసీఎం తర్వాత డీసీఎం తర్వాత సీనియర్, ఈ విధంగా ప్రమోషన్ వస్తూ ఉంటుంది సార్. ఇవన్నీ ఐఆర్టీఎస్ పోస్టులు సార్. ఇవన్నీ ఐఆర్టీఎస్ యూపీఎస్సీ నుంచి వచ్చేటటువంటి ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్లో ఉన్న పోస్టులు. మీరు 5 years సర్వీస్ చేస్తే మీరు ఈ పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు. సో నోటిఫికేషన్ పడ్డప్పుడు మీరు రాసుకుంటే మీరు ఈ పోస్టులు ఖచ్చితంగా క్రాక్ చేయొచ్చు. సో నెక్స్ట్ సార్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది సార్? సీసీటీఎస్ పోస్టులకు CBT 1 + CBT 2 మాత్రమే ఉంటుంది సార్. సో ఎవరైతే CBT 2లో మ్యాక్సిమం స్కోర్ చేస్తారో వాళ్ళే సెలక్షన్ లిస్ట్లో ఉంటారు ఈ పోస్టుకు సంబంధించి. ఎందుకంటే ఈ పోస్టుకు సైకోమెట్రిక్ టెస్ట్ లేదు, టైపింగ్ టెస్ట్ లేదు. సో మీకు వితౌట్ ఎనీ హెక్టిక్ సార్, నేను సింపుల్గా జాబ్ రాయాలి, ఎగ్జామ్ రాయాలి, నేను సెలెక్ట్ అవ్వాలి, నాకు ఈ టైపింగ్ టెస్ట్ సైకోమెట్రీ చదవడానికి అంత ఓపిక లేదు, ఇక్కడే నేను మ్యాక్సిమం స్కోర్ తెచ్చుకుంటానంటే మీరు జాబ్ అనేది ప్రిఫర్ చేయండి. సో రైల్వేలో ఇది కూడా చాలా పవర్ఫుల్ జాబ్ సార్. రైల్వేలో టికెట్ చెకింగ్ స్టాఫ్ అనేది చాలా పవర్ఫుల్ జాబ్. సో ఒక స్టేషనే మీ కంట్రోల్లో ఉంటుంది. టికెట్ చెకింగ్ స్టాఫ్ అందరూ మీ టీసీలు మీ కింద వర్క్ చేస్తారు. టీటీఈలు అంటారు సార్, టికెట్ కలెక్టర్ అంటారు ఫస్ట్. నెక్స్ట్ టికెట్ ట్రావెలింగ్ ఎగ్జామినర్, నెక్స్ట్ టికెట్ ట్రావెలింగ్ ఇన్స్పెక్టర్. సో నెక్స్ట్ సిటిఐ ఉంటారు సార్. అంటే మీ కింద దగ్గర ఇన్ని లెవెల్ ఉద్యోగాలు ఉన్నటువంటి ఉద్యోగులు మీ కింద ఉంటారు. సో సూపర్వైజర్ కేటగిరీ చాలా పవర్ఫుల్ కేటగిరీ. సో కమర్షియల్ డిపార్ట్మెంట్లో, సో టికెట్ చెకింగ్ డిపార్ట్మెంట్లో ఇది మంచి జాబ్ సార్. ఎవరైతే టీసీ కావాలని ప్రతి ఒక్క అభ్యర్థి అనుకుంటున్నారో, ఎవరైతే రైల్వేలో టీసీ కావాలని కలగనుకుంటారో వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీ సార్. టీసీలే కాదు, టీసీలకు సూపర్వైజర్ కావడానికి ఇది బెస్ట్ ఆపర్చునిటీ. నెక్స్ట్ సార్, అసలు ఏం డ్యూటీ చేయాలి సార్? నేను సీసీటీఎస్ సెలెక్ట్ అయితే నేను డ్యూటీ ఏం చేయాలి అంటే, మీకు ఒక సెక్షన్ ఇస్తారు సార్. సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫ్రమ్ కాజీపేట టు ఆలేరు తీసుకోండి సార్ ఎగ్జాంపుల్. ఈ మధ్యలో ఉన్నటువంటి అన్ని స్టేషన్స్కి బుకింగ్ స్టేషన్స్ ఉంటాయి కదా. సో ఆ స్టాఫ్ పొజిషన్ మీరే చూసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి ఎలాంటి డౌట్ ఉన్నా కూడా, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మీరు వెళ్ళాల్సి ఉంటుంది. అది కమర్షియల్ ఇన్స్పెక్టర్ సార్. ఇది ఎవరు వెళ్తారు? కమర్షియల్ ఇన్స్పెక్టర్, సిఐ అంటారు సార్. సిఐ కమర్షియల్ ఇన్స్పెక్టర్. నెక్స్ట్ సిటిఐ ఉంటారు సార్, చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్. సో స్టేషన్లోనే ఉంటారు. సో ఆ స్టేషన్లో సంబంధించినటువంటి అందరికీ డ్యూటీ వేయాల్సి ఉంటుంది. సో ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మీరు కూడా ట్రైన్లో ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మీ నేచర్ ఆఫ్ డ్యూటీ సార్. సో సీసీటీఎస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడు చెప్పడం జరిగింది. ఎవరు ఎలిజిబుల్, డే డ్యూటీయా, నైట్ డ్యూటీయా, టైమింగ్స్ ఏ విధంగా ఉంటాయి, ప్రమోషన్ ఏ విధంగా ఉంటుంది, డ్యూటీ ఏ విధంగా ఉంటుంది, సీసీటీఎస్ పోస్ట్ కంప్లీట్ జాబ్ ప్రొఫైల్ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సార్. ఇది సీసీటీఎస్ గురించి. నెక్స్ట్ సార్, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పోస్ట్ ఇన్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2024 సార్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ సార్. సో రైల్వేలో అకౌంట్స్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ పోస్ట్ ఇదే సార్. రైల్వే ఓపెన్ లైన్ సంబంధించినటువంటి పోస్ట్ కాదు ఇది. రైల్వేలో అకౌంట్స్ డిపార్ట్మెంట్, ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ సంబంధించింది కాదు. ఇది ఇండియన్ రైల్వే అకౌంట్ సర్వీస్ ఉంటుంది సార్ సపరేట్గా. ఆ అకౌంట్ సర్వీస్లో వచ్చేటటువంటి పోస్ట్ సార్ ఇది. రెగ్యులర్గా రైల్వే ఎంప్లాయీకి వచ్చేటటువంటి బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి, కానీ ఈ రెగ్యులర్ రైల్వే ఎంప్లాయీకి సంబంధించిన డ్యూటీస్లో మీరు ఇన్వాల్వ్ కారు. కానీ రైల్వేకి సంబంధించిన అకౌంట్స్లో మీరు వర్క్ చేసి ఉంటుంది. అకౌంట్స్ డిపార్ట్మెంట్లో సార్ నేను బీకామ్ చేస్తే ఎలిజిబుల్ అంటే బీకామ్ లేదు సార్, ఎన్ని డిగ్రీ చేసినా మీరు ఎలిజిబుల్. అకౌంట్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయాలంటే బీకామ్ చేయాలని రూల్ ఏం లేదు రైల్వే ప్రకారం. సో మీరు ఎన్ని డిగ్రీ చేసినా కూడా మీరు అకౌంట్స్ డిపార్ట్మెంట్లో మీరు వర్క్ చేయొచ్చు. సో ఇది కూడా లెవెల్ 5 ఉద్యోగం సార్. ఇది లెవెల్ 5 ఉద్యోగం. సో ఫస్ట్ మంత్ శాలరీ 48,000 ఉంటుంది సార్. అప్రాక్సిమేట్లీ 48,000 ఉంటుంది ఇనిషియల్ శాలరీ ప్రజెంట్ రేట్ ప్రకారం. సో ఒకవేళ ఇంక్రీజ్ అయితే ఇది కూడా మేజర్ సిటీస్లో ఉంటుంది కాబట్టి అప్రాక్సిమేట్లీ మీరు జాయిన్ అయ్యే వరకు 60,000 వరకు వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మీ సిటీలో సో 60,000 వరకు మీకు వస్తుంది. ఇనిషియలే సార్, ఫస్ట్ మంత్ శాలరీ ఇంత వస్తుంది. సో నెక్స్ట్ సార్, వన్ ఆఫ్ ది మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సార్, ఇది ఓన్లీ డే షిఫ్ట్ మాత్రమే ఉంటుంది. డే షిఫ్ట్ అంటే మీనింగ్ ఏంటి సార్? ఆఫీస్ జాబ్, డెస్క్ జాబ్, 9 to 5 జాబ్ సార్. సాటర్డే సండే కంపల్సరీ హాలిడే ఉంటుంది.
పబ్లిక్ హాలిడేస్ అన్నీ మీకు హాలిడేసే వస్తాయి. సో రిలాక్స్గా మార్నింగ్ 9 o'clock వచ్చి ఈవినింగ్ 5 o'clock మీరు చేసుకొని హాయిగా రిలాక్స్గా జాబ్ చేసుకొని మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో కాబట్టి ఈ జాబ్ అనేది ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ ఉన్నారో, ఫిజికల్లీ ఛాలెంజ్ ఉన్నారో వాళ్ళకి బెస్ట్ జాబ్ అనేది నా పర్సనల్ ఒపీనియన్. నెక్స్ట్ సార్, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది? రైల్వేలో అకౌంట్స్ ఆఫీస్ ఒకటే ఉంటుంది సార్. ప్రతి డివిజన్కి ఒక అకౌంట్స్ బిల్డింగ్ ఉంటుంది, అకౌంట్స్ ఆఫీస్ ఉంటుంది. అంటే ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్ ఆఫీసర్లు అందరూ అక్కడే ఉంటారు. సో అక్కడే మీ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఉంటుంది. లైక్ సికింద్రాబాద్ కావచ్చు, బెజవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, గుంటకల్ కావచ్చు, నాందేడ్ కావచ్చు, గుంటకల్ కావచ్చు. సో ఏదైనా కావచ్చు. ఇవన్నీ డివిజన్స్లో ప్రతి డివిజన్లో అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఉంది. ఆ అకౌంట్స్ డిపార్ట్మెంట్లోనే ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఉంటుంది. సో ఇది ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ సార్. నెక్స్ట్ సార్ చెప్పండి, ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటాయి సార్? ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటాయి? సో జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ కాబట్టి నెక్స్ట్ సీనియర్ అకౌంట్ అసిస్టెంట్ అవుతారు, సీనియర్ అకౌంటెంట్ అవుతారు, సీనియర్ అకౌంటెంట్. సో ఇది లెవెల్ 6 ఉద్యోగం, సీనియర్ అకౌంటెంట్ లెవెల్ 6 ఉద్యోగం. సో ఇందులో మీరు త్రూ ప్రమోషన్ టెస్ట్ కూడా ఇండియన్ రైల్వే అకౌంట్ సర్వీస్ అనేటువంటి ఆడిటర్ కావాలి సార్. మీరు ఆడిటర్ అనేది ఇది లెవెల్ 9 ఉద్యోగం సార్, లెవెల్ 9 ఉద్యోగం. ఇండియన్ రైల్వే అకౌంట్ సర్వీస్ నుంచి మాత్రమే వస్తారు. సో అది ప్రమోషన్ టెస్ట్లో కూడా చాలా తక్కువ వేకెన్సీ ఉంటాయి. ఆ ప్రమోషన్ టెస్ట్లో కూడా మీరు రాసుకొని కావచ్చు. ఎఫ్ఏ అండ్ సిఏఓ జాబ్ కూడా ఉంటుంది సార్. ఎఫ్ఏ అండ్ సిఏఓ అనే జాబ్ కూడా ఉంటుంది. సో ఈ పోస్టులు కూడా మీరు ప్రమోషన్ రాసుకొని మీరు ఎలిజిబుల్ అవుతారు. సో లేదంటే సార్ మీరు ప్రమోషన్ నుంచి నార్మల్గా వెళ్ళాలంటే మీరు హైయెస్ట్ ఆడిటర్ వరకు వెళ్తారు సార్, లెవెల్ 9 వరకు మీరు వెళ్తారు. సో మీ క్వాలిఫికేషన్ ప్రకారం లెవెల్ 9 వరకు మీరు వెళ్తారు. సో ఇది ప్రమోషన్ కేటగిరీ సార్. ప్రమోషన్ ఏ విధంగా ఉంటుంది? నెక్స్ట్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది? సో ఈ పాయింట్ చాలా కీ పాయింట్ ఇక్కడ. సో ఎవరైతే CBT 1 క్వాలిఫై అవుతారో, CBT 2లో మ్యాక్సిమం స్కోర్ తెచ్చుకొని కట్ ఆఫ్ క్లియర్ చేస్తారో, దీంతో పాటు మీరు TST సార్, టైపింగ్ స్కిల్ టెస్ట్ కూడా ఖచ్చితంగా క్వాలిఫై కావాలి. 35 words per minute సార్. ఎర్రర్ పర్సెంటేజ్ కేటగిరీ ప్రకారం ఉంటుంది. సో హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ మీరు ఏ లాంగ్వేజ్లో టైప్ చేసుకోవచ్చు. ఆ రోజు ఏ రోజు స్కిల్ టెస్ట్ జరుగుతుందో ఆ రోజు మీరు ఆ టైపింగ్ టెస్ట్ క్వాలిఫై అయితేనే ఈ పోస్ట్ అనేది మీకు వస్తుంది. CBT 2లో మీకు మ్యాక్సిమం స్కోర్ ఉన్నా కూడా టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది ఖచ్చితంగా క్వాలిఫై అవుతేనే మీరు ఈ పోస్టుకు మీరు ఫైనల్ సెలక్షన్లో ఉంటారు. సో అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో టైపింగ్ టెస్ట్లో మీరు డిస్క్వాలిఫై అయితే ఈ పోస్టులకు మీరు ఎలిజిబుల్ కాదు. ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డ్యూటీ ఏం చేయాలి సార్? అసలు ఏ డ్యూటీ ఉంటుంది సార్ అంటే ఆ డివిజన్కి సంబంధించినటువంటి అన్ని అకౌంట్స్. అంటే ఏంటిదంటే సార్, అకౌంట్స్ అంటే మీనింగ్ ఏంటి సార్? ఒక కొత్త స్టేషన్ అనేది కన్స్ట్రక్షన్ అవుతుంది. ఆ కన్స్ట్రక్షన్ సంబంధించి అన్ని అకౌంట్స్ అనేది రైల్వేకి వీళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. రైల్వే నుంచి వచ్చినటువంటి ఆల్ డిపార్ట్మెంట్స్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ సబ్మిట్ చేస్తాయి సార్. సో ఏదైనా అకౌంట్స్ డిపార్ట్మెంట్ శాంక్షన్ చేస్తేనే రైల్వేలో ఒక వర్క్ జరుగుతుంది. సో కాబట్టి మీరు ఒక కొత్త వర్క్ కావాలి అంటే, సో ఒక కొత్త స్టేషన్ కట్టాలి, ఒక కొత్త లైన్ కన్స్ట్రక్షన్ చేయాలంటే వాళ్ళు అకౌంట్స్ డిపార్ట్మెంట్కి ఫైల్ సెండ్ చేస్తారు. సో ఈ ఫైల్ సెండ్ చేసినప్పుడు మీ క్లర్క్గా మీరు నెక్స్ట్ ఆఫీసర్కి మీరు ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంది. ఆ ఫైల్ అంతా క్రాస్ చెక్ చేసి అకౌంట్స్ అని కరెక్ట్గా ఉన్నాయా, ఫైనాన్షియల్ మ్యాటర్స్ అని కరెక్ట్గా ఉన్నాయా లేదా, సో బ్యాలెన్స్ షీట్ కానీ అంతా జాగ్రత్తగా చూసుకొని కరెక్ట్గా ఉన్నాయా లేదా క్రాస్ చెక్ చేసుకోవడమే మీ యొక్క పని. సో ఇది ఇనిషియల్ సార్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ జాబ్ అనేది ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనం డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా RRB NTPC 2024లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ జాబ్ అయినటువంటి సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. సో ఇది కూడా లెవెల్ 5 ఉద్యోగం సార్. సో ఫస్ట్ మంత్ శాలరీ కూడా అప్రాక్సిమేట్లీ ప్రజెంట్ ఉన్న రేట్ ప్రకారం 48,000 రావచ్చు. సో మీరు జాయిన్ అయితే వరకు మీరు ఒక సిటీని బట్టి అప్రాక్సిమేట్లీ 60,000 వరకు వస్తుంది సార్. ఫస్ట్ మంత్ శాలరీ అప్రాక్సిమేట్లీ 60,000 వరకు ఉంటుంది. సో మళ్ళీ అదేవిధంగా సేమ్ జాబ్ సార్, ఆఫీస్ జాబే, డెస్క్ జాబే, 9 to 5 ఉంటుంది సార్. సాటర్డే సండే హాలిడే ఉంటుంది. సో సాటర్డే ఉండకపోవచ్చు సార్. సో కొన్ని డిపార్ట్మెంట్స్కి సాటర్డే హాలిడే ఉంది, కొన్ని డిపార్ట్మెంట్కి సాటర్డే హాలిడే లేదు. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది, సో ఇది రైల్వే అకౌంట్ సంబంధించిన జాబ్ కదా సార్. ఇది రైల్వేలో ఉన్నటువంటి 12 డిపార్ట్మెంట్స్లో జాబ్ ఉంటుంది. 12 డిపార్ట్మెంట్స్ ఉంటాయి సార్. సేఫ్టీ కేటగిరీ, నాన్ సేఫ్టీ కేటగిరీ అని టోటల్ 12 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఆ 12 డిపార్ట్మెంట్స్లో ఈ జాబ్ అనేది ఉంటుంది. అంటే ఇది ఖచ్చితంగా ఆ డివిజన్ సంబంధించిన DRM ఆఫీస్లోనే ఉంటుంది. ఆ డివిజన్ సంబంధించిన DRM ఆఫీస్లో, సో ఆ DRM ఆఫీస్లో అందరు ఆఫీసర్స్ ఉంటారు. సో ఒక్కొక్క ఆఫీసర్కి ఒక క్లర్క్ కావాలి. సో అందరికీ ఎక్కడైతే వేకెన్సీస్ ఉంటాయో అక్కడ మీ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఉంటుంది. మీ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ ఉండొచ్చు మరి చెప్పండి?
అయితే సికింద్రాబాద్. సో డిఆర్ఎం ఆఫీస్ ఎక్కడ ఉంటుంది? సికింద్రాబాద్. మన సౌత్ సెంట్రల్ రైల్వేలో సికింద్రాబాద్ కావచ్చు, బెజవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, గుంటకల్ కావచ్చు, నాందేడ్ కావచ్చు. సో సికింద్రాబాద్, గుంటూరు, గుంటకల్, బెజవాడ, నాందేడ్, హైదరాబాద్. సో హైదరాబాద్ డివిజన్ కూడా మనకు ఉంది సార్. ఈ విధంగా మొత్తం 6 డివిజన్స్ ఉన్నాయి. ఈ 6 డివిజన్లో మీకు ఈ సిటీస్లోనే ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఉంటుంది. ఓన్లీ ఆ సిటీలో మాత్రమే ప్లేస్ ఆఫ్ పోస్టింగ్. గుంటకల్లోనే ఉంటుంది, నాందేడ్లోనే ఉంటుంది, హైదరాబాద్లోనే ఉంటుంది, గుంటూరులోనే ఉంటుంది. సో ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఆ డిఆర్ఎం ఆఫీస్లోనే మీకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఉంటుంది. సో మళ్ళీ సార్ ఇది బెస్ట్ జాబ్ ఫర్ ఉమెన్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ జాబ్. ఎందుకంటే సార్ ఇది ఆఫీస్ జాబ్ కాబట్టి, డెస్క్ జాబ్ కాబట్టి. నెక్స్ట్ ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటాయి సార్? సో ఆర్ఆర్బి అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ అటువంటి జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ నెక్స్ట్ ప్రమోషన్ ఈ ప్రమోషన్ సార్. సో ఎవరైతే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ జాయిన్ అవుతారో సో వాళ్ళ నెక్స్ట్ ప్రమోషన్ ఇది. సో దీని తర్వాత మీరు ఓఎస్ అవుతారు సార్, అంటే ఆఫీస్ సూపరింటెండెంట్ అవుతారు. ఆఫీస్ సూపరింటెండెంట్. నెక్స్ట్ చీఫ్ ఓఎస్, చీఫ్ ఆఫీస్ సూపరింటెండెంట్ అవుతారు సార్. ఈ విధంగా మీ యొక్క ప్రమోషన్స్ ఉంటూ ఉంటాయి. లేదంటే సార్ మీకు ఆర్ఆర్బీలో ఎవరైతే 5 years సర్వీస్ కంప్లీట్ చేశారో వాళ్ళు ఏపీఓగా సెలెక్ట్ కావచ్చు, అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్. యూపీఎస్సీలో ఐఆర్పిఎస్ అనే సర్వీస్ ఉంటుంది సార్, ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్ ఉంటుంది. సో ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ ఏ విధంగా ఉంటుందో ఐఆర్పిఎస్, ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్. సో ఆ జాబ్లో జాయిన్ అవ్వాలి. ఇనిషియల్ పోస్ట్ ఏపీఓ సార్. ఆ జాబ్ కూడా మీరు త్రూ ప్రమోషనల్ ఎగ్జామ్లో కూడా మీరు రాసి క్వాలిఫై అయితే మీరు ఈ పోస్ట్ ఏపీఓ తర్వాత నెక్స్ట్ డిపిఓ అవుతారు సార్. నెక్స్ట్ సీనియర్ డిపిఓ. ఈ విధంగా మీ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఉంటుంది, ప్రమోషన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ సార్ సెలక్షన్. సో సేమ్ సార్ ఇక్కడ టైపిస్ట్ అంటే ఏం లేదు సార్, మళ్ళీ CBT 1 CBT 2 ఖచ్చితంగా TST టైపింగ్ స్కిల్ టెస్ట్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకు మీరు ఎలిజిబుల్ అవుతారు. సో అదేవిధంగా సార్ అసలు ఏ డ్యూటీ చేయాలి సార్? మేము సెలెక్ట్ అయ్యాము డిఆర్ఎం ఆఫీస్లో అంటున్నారు. అసలు ఏం డ్యూటీ చేయాలంటే రైల్వేలో సంబంధించినటువంటి 12 డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఎవరైతే రైల్వే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ యొక్క శాలరీ బిల్స్ మీరే చూసుకోవాలి సార్. మీ డ్యూటీ అదే, శాలరీ బిల్స్ చూసుకోవాలి. సో ఎవరైతే రిటైర్మెంట్ అవుతున్నారో వాళ్ళ బిల్స్ చూసుకోవాలి. సో ఒక రైల్వే ఉద్యోగి శాలరీ రావడంలో ప్రధాన పాత్ర పోషించేది సీనియర్ క్లర్క్ అండ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ అండ్ టైపిస్ట్. ఈ ఉద్యోగాలు మాత్రమే వాళ్ళ యొక్క, అదేవిధంగా వాళ్ళ యొక్క మస్టర్ అంటే సార్, మస్టర్ అంటే ఏంటిది, వాళ్ళ యొక్క అటెండెన్స్ కూడా మీరు క్రాస్ చెక్ చేయాలి. సో వాళ్ళు డ్యూటీకి వచ్చారా రాలేదా కరెక్ట్ క్రాస్ చెక్ చేసుకొని సూపర్వైజర్తో కనుక్కొని సో అన్నీ క్రాస్ చెక్ చేసి మీరు వాళ్ళ యొక్క శాలరీ బిల్లు మీరు జనరేట్ చేస్తేనే ఆ రైల్వే ఉద్యోగికి మీకు రైల్వే శాలరీ వస్తుంది. సో అదే అర్థమైంది సార్. సో ఈ పోస్ట్ కూడా చాలా రెస్పాన్సిబుల్ ఉన్నటువంటి పోస్ట్. సో మనం ఇప్పటి వరకు మనం ఆర్ఆర్బి NTPC 2024 నోటిఫికేషన్లో చీఫ్ కమర్షియల్ టికెట్ సూపర్వైజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ సంబంధించినటువంటి ఉద్యోగాలు ఏ విధంగా ఉంటాయి, వాటి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది, ప్రమోషన్ ఏ విధంగా ఉంటుంది, వాటి యొక్క సెలక్షన్ ప్రాసెస్, అదేవిధంగా ఏ డ్యూటీ చేయాలి, వాళ్ళ నేచర్ ఆఫ్ డ్యూటీ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనం కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇంకా ఈ 3 పోస్టుల గురించి కావచ్చు, స్టేషన్ మాస్టర్ కావచ్చు, అదేవిధంగా GTM గూడ్స్ ట్రైన్ మేనేజర్ కావచ్చు, ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మీరు కింద కామెంట్ రూపంలో చెప్పండి, ప్రతి కామెంట్కు రిప్లై ఇస్తాం. అదేవిధంగా ఎవరైతే ఆర్ఆర్బి NTPC 2024 అప్లై చేశారో ప్రతి ఒక్క అభ్యర్థికి ఈ వీడియో షేర్ చేయండి సార్. ఇక్కడ ఈ జాబ్ యొక్క మోటివేషన్ మీకు తెలియాలి సార్. అంటే మీరు ఇక్కడ ఎలాంటి జాబ్ ఉంటుంది, ఎలాంటి ప్రమోషన్స్ ఉంటాయని మీకు తెలిస్తే మీ ప్రిపరేషన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. అదేవిధంగా మా ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.